డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్లకి సంబంధించి పార్లమెంట్లో జరిగిన చర్చ మనమంతా కూడా చూసాం. అయితే ఈ డీలిమిటేషన్ కి సంబంధించి ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఇచ్చిన రికమెండేషన్స్, అసలు ఎలాంటి రికమెండేషన్స్ ఇచ్చింది ఆర్థిక సలహా మండలి, ఆర్థిక సలహా మండలి ఇచ్చిన రిపోర్ట్లో ఏముంది ఒక్కసారి చూద్దాం. ఈ ఆర్థిక సలహా మండలి ఏం చెప్తోందంటే, లోక్సభ స్థానాలు 543 ఉన్నాయి కదా, ఈ లోక్సభ స్థానాల్ని కేవలం 170 లోక్సభ స్థానాల్లో డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే సరిపోతుంది, మిగతా 373 స్థానాల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్తోంది ఆర్థిక సలహా మండలి. అయితే తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ఎన్ని లోక్సభ నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి, రెండుగా విభజించాల్సినవి ఎన్ని, మిగతా నియోజకవర్గాలు ఎన్ని ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం ఈ లోక్సభ స్థానాల్లో డీలిమిటేషన్ కంప్లీట్ గా చేపట్టాలి అని చెప్తోంది ఆర్థిక సలహా మండలి. అదేవిధంగా మచిలీపట్నం నియోజకవర్గాన్ని మాత్రం రెండుగా విభజిస్తే సరిపోతుంది అనేది ఈ రిపోర్ట్లో పేర్కొంది. అలాగే తెలంగాణకి సంబంధించి హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్ వీటిని గుర్తించింది, పూర్తి స్థాయిలో డీలిమిటేషన్ చేపట్టాలి అని చెప్తోంది. చేవెళ్ల నియోజకవర్గాన్ని మాత్రం రెండుగా విభజిస్తే సరిపోతుంది అని చెప్తోంది. అదేవిధంగా హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాన్ని 3 భాగాలుగా విభజించాలి అని ఆర్థిక సలహా మండలి రికమెండ్ చేసింది. అదేవిధంగా ఇందులో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఈ డీలిమిటేషన్ బిల్ మహిళా రిజర్వేషన్లు దీనిపైన మనకి పార్లమెంట్లో చర్చ జరిగింది. ఆ చర్చ సందర్భంగా కేంద్రం ఏమని సూచించిందంటే, మొత్తం ఈ నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాత లోక్సభ నియోజకవర్గాల సంఖ్య 815 ఉంటుంది అని సూచించింది. కానీ ఆర్థిక సలహా మండలి ఇప్పుడు ఇస్తున్న రికమెండేషన్ ఏంటంటే, దీన్ని 824కి పెంచాలి అనేది ఆర్థిక సలహా మండలి చేస్తున్న రికమెండేషన్. అయితే ఇది కేవలం ఈ రిపోర్ట్లో పేర్కొన్నది రికమెండేషన్స్ మాత్రమే. వీటిని కేంద్రం కానీ లేకపోతే పార్లమెంట్ కానీ ఎంతవరకు ఆమోదిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో మరొక అంశం ఏంటంటే, ఈ రిపోర్ట్లో ప్రధానంగా పేర్కొన్నది, చిన్న నియోజకవర్గాల దగ్గరికి వచ్చేసరికి పోల్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నియోజకవర్గం విస్తృతి ఎక్కువైన కొద్దీ కూడా పోల్ పర్సంటేజ్ తక్కువగా ఉంది అనేది కూడా గుర్తిస్తోంది. సో ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి. సో ఓవరాల్గా దేశం మొత్తం చూస్తే ఈ 824 స్థానాల లెక్కను చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది రాష్ట్రాల వారీగా ఒక్కసారి చూద్దాం. దీనికి సంబంధించి టేబుల్ కూడా ప్రస్తుతం మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఉత్తరప్రదేశ్కి సంబంధించి ప్రస్తుతం 80 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టిన తర్వాత ఇది 120గా ఉండాలి అని ఈ రికమెండేషన్స్లో పేర్కొన్నారు. అంటే మొత్తం 40 లోక్సభ నియోజకవర్గాలు అదనంగా వస్తాయన్నమాట. మహారాష్ట్రకి సంబంధించి ప్రస్తుతం 48 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అవి డీలిమిటేషన్ తర్వాత 72గా ఉండాలి అని సూచిస్తున్నారు. అంటే 24 స్థానాలు అదనంగా వస్తాయి. పశ్చిమ బెంగాల్ 42 ప్రస్తుతం డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత ఇది 60కి చేరుకుంటుంది. అంటే అదనంగా 20 నియోజకవర్గాలు యాడ్ అవుతాయి. తమిళనాడుకు సంబంధించి ప్రస్తుతం 39 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత 59గా మారతాయి. అంటే ఎక్స్ట్రా వచ్చేవి 20 లోక్సభ నియోజకవర్గాలు. మధ్యప్రదేశ్కి సంబంధించి 29 లోక్సభ నియోజకవర్గాలు ప్రస్తుతం ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత ఇది 44గా మారే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా మధ్యప్రదేశ్కి వచ్చే అదనపు లోక్సభ స్థానాలు 15. కర్ణాటకకి సంబంధించి 28 లోక్సభ నియోజకవర్గాలు ప్రస్తుతం ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత 42కి చేరతాయి. అదనంగా వచ్చేవి 14. గుజరాత్కి సంబంధించి 26 లోక్సభ స్థానాలు ప్రస్తుతం ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత 39 స్థానాలు అవుతాయి. అదనంగా వచ్చేవి 13 స్థానాలు. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రస్తుతం 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. డీలిమిటేషన్ పూర్తయితే కనుక ఇవి 38గా మారతాయి. అదనంగా వచ్చేవి 13 లోక్సభ స్థానాలు అనమాట. రాజస్థాన్కి సంబంధించి ప్రస్తుతం 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. రాజస్థాన్ కూడా సేమ్ ఆంధ్రప్రదేశ్ లాగే 38 అదనంగా వస్తాయి. సో వచ్చేవి 13. అంటే రాజస్థాన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోనే 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అక్కడ అవి 38కి చేరుకుంటాయి డీలిమిటేషన్ తర్వాత. అదనంగా వచ్చేవి 13. ఒడిషా 21 ప్రస్తుత లోక్సభ స్థానాల సంఖ్య, 32 స్థానాలు డీలిమిటేషన్ తర్వాత వస్తాయి. అంటే అదనంగా లోక్సభ స్థానాలు ఒడిషాకు వచ్చేవి 11 లోక్సభ స్థానాలు. కేరళకి సంబంధించి 20 లోక్సభ స్థానాలు ప్రస్తుతం ఉన్నాయి.
డీలిమిటేషన్ తర్వాత అవి 30కి చేరుకుంటే అదనంగా వచ్చేవి 10. తెలంగాణకి సంబంధించి లోవెస్ట్ లోక్సభ స్థానాలు వస్తాయి అని ఈ రిపోర్ట్ చెప్తోంది. 17 లోక్సభ స్థానాలు ప్రస్తుతం ఉన్నాయి. అది 26కి చేరుకునే అవకాశం ఉంటుంది. అదనంగా వచ్చేవి 9 స్థానాలు అన్నమాట. సో రాష్ట్రాల వారీగా చేర్చుకుంటే ఓవరాల్గా వచ్చే అదనపు లోక్సభ స్థానాల సంఖ్య ఇవన్నీ కూడా. సో డీలిమిటేషన్కి సంబంధించి మనం మొదటి నుంచి జరుగుతున్న చర్చ అంతటినీ కూడా చూస్తున్నాం. అయితే ఇక్కడ కొన్ని ప్రధాన ప్రశ్నలు మిగిలిపోతాయి. అవేంటంటే 2026 సంవత్సరం ప్రస్తుతం సెన్సెస్ జరుగుతోంది కదా, ఇవి కంప్లీట్ అయిన తర్వాత 2026 సెన్సెస్ని ప్రాతిపదికగా తీసుకుని ఈ డీలిమిటేషన్ చేపడతారా? ఇది ఒక ప్రశ్న. దీనికి సమాధానం ఇంకా దొరకాల్సింది. లేదంటే 2011 సెన్సెస్ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి, వాటిని తీసుకుని డీలిమిటేషన్ చేపడతారా? ఇది రెండో ప్రశ్న. దాంతోపాటుగా మొన్న చర్చ జరిగింది డీలిమిటేషన్ ప్లస్ మహిళా రిజర్వేషన్ల అంశానికి సంబంధించి లోక్సభలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ సందర్భంలో ప్రధానంగా చెప్పిన అంశం ఏంటంటే అసలు ఏ జనాభా లెక్కలని ప్రాతిపదికగా తీసుకోకుండా 50% ఓవరాల్ స్లాబ్గా తీసుకుని డీలిమిటేషన్ చేపడతారు అనేది కూడా ఒక ప్రచారం పెద్ద ఎత్తున ఉంది. సో ఆ రకంగా అసలు ఏ జనాభా లెక్కల్ని ప్రాతిపదికగా తీసుకోకుండా బ్లాంకెట్గా 50% లోక్సభ స్థానాల్ని పెంచుతారా? ప్రస్తుతం ఈ చర్చ మాత్రం ప్రధానంగా ఉంది. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఎలాగైనా మరొకసారి బిల్ని ప్రవేశపెట్టాలి, దాన్ని పాస్ చేయాలి అనే కృతనిశ్చయంతో కేంద్ర ప్రభుత్వం ఉంది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ. సో ఇది కంప్లీట్గా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టిన తర్వాత చేయాలి అనేదే మొన్నటి బిల్లు, అది పాస్ కాలేదు. సో ఈ డీలిమిటేషన్ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఆర్థిక సలహా మండలి ఏదైతే 824 స్థానాల్ని సూచిస్తోందో ఆ రకంగా వెళ్తారా, లేదంటే 815 స్థానాలకి పరిమితమవుతారా? ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మహిళా రిజర్వేషన్లని ఈ బిల్లుని మరోసారి ఇంట్రడ్యూస్ చేస్తారా? ప్రస్తుతం ఈ ప్రశ్నలకి మనకి ఇంకా సమాధానం దొరకాల్సి ఉంది. సో ఓవరాల్గా ఆర్థిక సలహా మండలి ఇచ్చిన ఈ రికమెండేషన్స్ మాత్రం కొంత ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. 815 కేంద్రం ఏ విధంగా చెప్పిందో దాన్ని ఏ ప్రాతిపదికగా 824 అని ఆర్థిక సలహా మండలి సజెస్ట్ చేస్తోంది అనేది చూడాలి. సో బ్లాంకెట్గా 50% అనేది ఉంటుందా? ఈ నంబర్ని కేంద్రం ఎంతవరకు పెంచుకుని వెళ్తుంది? 824 సంఖ్యకి కేంద్రం యాక్సెప్ట్ చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది అని చూడాలి. దాంతోపాటుగా ప్రధానంగా జరిగిన మరొక చర్చ, ఈ విధంగా కనుక డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాకి కొంత లోక్సభ స్థానాల సంఖ్య జనాభాని ప్రాతిపదికగా తీసుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది అనేది ప్రధానంగా సదర్న్ పార్టీస్ కొన్ని వాదిస్తున్నాయి. దాన్ని ఏ విధంగా అడ్రస్ చేస్తారు? బ్లాంకెట్గా 50% పెంచితే కనుక అభ్యంతరం ఉండదు కదా అనేది మరో చర్చ. వీటన్నిటినీ కేంద్రం ఏ విధంగా అడ్రస్ చేస్తుంది అనేది ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఇది. అయితే డీలిమిటేషన్ ప్రక్రియ అనేది అన్అవాయిడబుల్. దీన్ని అవాయిడ్ చేసే అవకాశం ప్రస్తుతానికి లేదు. కాబట్టి డీలిమిటేషన్ ప్రక్రియ అనేది జరగాల్సిందే. కాబట్టి దాది 815గా ఉంటుందా, 824గా ఆర్థిక సలహా మండలి చెప్పినట్లు చేస్తారా? అదేవిధంగా మహిళా రిజర్వేషన్లని 824 స్థానాలకు పెంచిన తర్వాత చేస్తారా అనేది ప్రస్తుతం ఆ బిల్ ఎంతవరకు పాస్ అవుతుంది. మనం చర్చ సందర్భంగా మరో అంశం కూడా చూసాం. అసలు డీలిమిటేషన్తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ చేయాలి, ఇప్పుడు ఏదైతే 543 సంఖ్య ఉందో దాని ఆధారంగానే చేయొచ్చు కదా అనే ఒక చర్చ కూడా జరిగింది. సో ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుంది? ఈ రెండు అంశాలని విడివిడిగా చూస్తుందా, మరొకసారి క్లబ్ చేసే ప్రయత్నం చేస్తుందా అనేది కూడా మరొక ప్రశ్న. సో దీనికి సంబంధించి భవిష్యత్తు దీన్ని నిర్ణయించాల్సి ఉంటుంది. మేబీ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీన్ని అడ్రస్ చేసే అవకాశం కూడా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.